పెళ్లికి ముందు బాగుందా మీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుంది? పెళ్లి ముందే బాగుంది. ప్రేమికుల దినోత్సవం వస్తుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? లవర్ ఉంటే లవర్ కి గిఫ్ట్ ఉంటే ఇచ్చేయాలి ప్రేమ. అంతేనా? అచ్చా, ఏం చెప్తాను, ఏడ తాగుతాను, ఏం తింటాను. పెళ్లికి ముందు బాగుందా మీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుంది? అది సింగర సింగర అరే ఆనికి జ్వరం వచ్చిందంట, వానికి దవాఖానలో ఉండు, ఈయనకు బాగాలేదు, మాకు బాగాలేదు. పెళ్లికి ముందే మంచిగా పెళ్లి ముందే బాగున్నా. ఏంటంటే అటు తిరుగుతానికైనా చేస్తానికైనా ఏ నైట్ వచ్చినా అంటే వాళ్ళు ఎవరు లేరు. ప్రేమలో పడకుంటే హ్యాపీ, ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా పెళ్లికి ముందు మంచిగా. ఇక అప్పుడు చేసిన మస్తు అయిపోయింది. ఇప్పుడు పెళ్లికి ముందు నీ లైఫ్ బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా నీ లైఫ్? నా పెళ్లి తర్వాతే బాగుంది. నా పెళ్లి తర్వాతే బాగుంది. నీకు పెళ్లికి ముందు బాగుందా నీ జీవితము, పెళ్లి తర్వాత బాగుందా నీ జీవితము? ఎప్పుడైనా అంతే ఉన్నది, ఎప్పుడైనా అంతే ఉన్నది. బాబాయ్ పెళ్ళైందా మీకు? అయింది. అంటే మీ పెళ్లికి ముందు బాగుందా మీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుంది? పెళ్లి ముందే బాగుంది. పెళ్లికి ముందే బాగుందా? అంటే పెళ్లికి ముందే బాగుంది అంటున్నా అంకుల్. ఇంటికి వచ్చినాక అంకుల్ ని చూసుకోండి. పెళ్లికి ముందే బాగుంది అంట అంకుల్. పెళ్లి ముందే బాగున్నా. ఏంటంటే అటు తిరుగుతానికైనా చేస్తానికైనా ఏ నైట్ వచ్చినా అంటే వాళ్ళు ఎవరు లేరు. ప్రేమలో పడకుంటే హ్యాపీ, ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ. ఒక అమ్మాయి తప్ప ఎవరు లేరు అంటే ఇప్పుడు పిల్లం బాగా ఇబ్బంది పెడతాను. ఇబ్బంది పెడుతుందా? అట్లేవు, ఏళ్ళకు పోతలేవు, ఏం చెప్తాను, ఏడ తాగుతాను, ఏం తింటాను. మరి నేను నమ్మేచ్చింది కదా, మరి వచ్చినప్పుడు నేను కూడా చెప్పిన, నీకు అన్ని విధాలు తెస్తానా, చేస్తాను, నా తిండేదో నేను తింటానా, పని చేసి వస్తానా, నీకు రోజుకి 5 వెళ్తాను అన్న. అంటే పెళ్లి తర్వాత పెళ్లికి ముందే బాగుంది. పెళ్లి ముందే బాగుంది నాకు. ఎక్కడ తిన్నా నాకు ఇబ్బంది లేకుండా. పెళ్లి అయినా కానీ ఇబ్బంది. ఇద్దరు పిల్లగాళ్ళు, కథ కార్ఖానం, వాళ్ళకి నూనె, ఉప్పు, కారం, పాసు ఇవన్నీ తెమ్మన్నాడు. నమస్తే. మీరు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయ్యి. పెళ్లికి ముందు బాగుందా మీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లి ముందే బాగుండే, పెళ్లి అయినాక నరకమని ఇంకేమున్నా. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నాను అంటే అది పెళ్లి చేసుకున్నారంటే ఇక తప్ప ఈడు వచ్చినప్పుడు పెళ్లి చేయకపోతే ఒప్పుకుంటారా? ఏ ఈడుకు ఆ ఈడుకు పెళ్లి చేస్తూనే ఉంటారు. అప్పుడు చేసుకునే బయట ఏజ్ అయిపోయినా ఇంకా పెళ్లి అయితే పిల్లలు ఇస్తారు. చూడండి, ఇగో పెళ్లికి ముందే అంకుల్ లైఫ్ బాగుందంట, పెళ్లి తర్వాత ఎక్కడంటే అక్కడ తిరగచ్చు, ఎక్కడంటే అక్కడ తిరగచ్చు. ఇప్పుడు ఇంట్లో పోకపోతే ఎక్కడ పోయినా ఏం చేసినావు, పని చేయకుండా తప్పదు, ప్రతిదానికి సమాధానం చెప్పాలి భార్య. అంటే పెళ్లికి ముందే బాగుందంట. పెళ్లి ముందే బాగుంది. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం వస్తుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? లవర్ ఉంటే లవర్ కి గిఫ్ట్ ఉంటే ఇచ్చేయాలి ప్రేమ. అంతేనా? అంటే మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు పెళ్లికి ముందు బాగుందా నీ జీవితం, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లికి ముందే బాగుంది. ఎందుకు పెళ్లి తర్వాత? అన్ని పికార్లు మీదకు పడుతుంది, పిల్లలు కనాలి, వాళ్ళకు జబ్బులు, రోగాలు, కష్టాలు అన్ని. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పెళ్ళైందా? నాకు పెళ్లి అయింది, 3 పిల్లలు. 3 పిల్లలలో ఒక పెద్ద పిల్ల, ఆడపిల్ల, 2 కొడుకులు. వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన, బుజ్జి పెళ్లి చేసిన,
కరువు చూసినా కాటకాలు చూసినా కైలా పడ్డప్పుడు నాకు పెళ్లి అయింది. కైలా పడ్డప్పుడు ప్రపంచం మీద కైలా పడి గత చచ్చిపోతాం అన్నప్పుడు నా పెళ్లి అయింది. అప్పుడు నాకు పెళ్లి అయింది. చాలా పెద్దోళ్ళు మీరు. దాదాపు 70 దాకా ఉంటా. నా భార్య కూడా మంచిది. ఏ తాగి వచ్చినా ఏ పని పోయి వచ్చినా నా కొరకు ఇంత చికెన్ కోడిగుడ్డో ఏదో ఒకటి మంచి తిండి పెడుతుంది. పెళ్లికి ఏముంది బుక్కడి తింటే ఎంజాయ్ ఏడ చెట్టు కింద వన్నా సరే గుట్ట కింద వన్నా సరే ఏడ ఉన్నా సరే ఏ పికర్ లేదుగా మనకు. ఒక్కటి ఆలోచించు. ఇప్పుడు ఎన్ని ఈ మైండ్ కి మొత్తం గుచ్చుకుంటాయి మొత్తం. అరే ఆనికి జ్వరం వచ్చిందంట, వానికి దవాఖానలో ఉండు, ఈయనకు బాగాలేదు, వానికి బాగాలేదు, ఆ శిల్కలు అది ఆగమా ఇది ఆగమా, ఇచ్చినోడు 10 రూపాయలు ఈడ అడిగి ఏంది ఇది ఎన్ని. అద్దె కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పాల్ బిల్ కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు, ఫోన్ బిల్ ఖర్చు, పచారీ ఖర్చు, గ్యాస్ ఖర్చు. ఈ ఫ్యామిలీ మ్యాన్ అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా? అన్నా నమస్తేనా. నమస్కారం. రే వీడికెందుకురా నమస్కారం ఏయ్ ఫ్యామిలీ మ్యాన్ రా. ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తోంది. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. అయితే మీకు పెళ్లికి ముందు బాగుందా మీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లికి ముందు లైఫ్ అని అంటే అది యాక ఒంటరి బతుకది. పెళ్లికి ముందు యాక ఒంటరి బతుకది. అది అవసరం ఉన్న వాళ్ళతోనే వాడుకోవటం తప్ప మనలా అంటుకుంటోళ్ళు ఉండరు. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందంటే అంటుకుంటోళ్ళు ఉండరు. ఒక భార్యను చేసుకుందానంటే అది మరలో సగం. అది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇప్పట్లో, వాళ్ళ గురించి ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా ఆగం అయిపోతోళ్ళే. వాళ్ళకి సమస్య ఏందనంటే ఏం తెలియదు. సంవత్సరాల కష్టం ఏంది నిట్టిరం అనేది తెలియదు. ఆడపిల్లలకు తెలియదు, మగ పిల్లలకు తెలియదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఒట్టిదే డూబు. ఈ లవ్ మ్యారేజ్ అంతా డూబు. అది 3 రోజులు ఆడుకున్నాక తర్వాత నువ్వేటో నేనేటో ఆగం ఆగం కదలదు. మీకు మ్యారేజ్ అయిందా? అయింది. పెళ్లికి ముందు బాగుందా మీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుందా? అది చెప్పండి. అంటే పెళ్లికి ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లి అంటే చిన్నప్పుడే పెళ్లి అయింది, పెద్దలు చేసిన పెళ్లి. పెళ్లికి ముందు బాగుందా? పెళ్లి అప్పుడు ఏం తెలియదు, చిన్న ఏజ్ అయింది. ఆ కాలం 2000 సంవత్సరం 2000 జరిగింది. అంటే లవ్ మ్యారేజ్ లో పైన మీ ఒపీనియన్? లవ్ మ్యారేజ్ అంత లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పెద్దలు చేసి కట్నం తీసుకురా? ఏం లేదు, కట్నం ఏం తీసుకురా? అదే అయితే నీ పెళ్లికి ముందు బాగుందా నీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లి ముందే బాగుంది. పెళ్లికి ముందే బాగుందా? హ్యాపీ సింగిల్ గా ఉంటే హ్యాపీ, స్వేచ్ఛగా బతికేస్తే హ్యాపీ. ఎందుకు పెళ్లి తర్వాత? పెళ్లి సంసారం పిల్లలు అంత కథ. అది అంటే పెళ్లికి ముందు అంటే ఎలా ఉండండి? ఎంజాయ్మెంట్ బాగుంటుంది. అంత దోస్తులతో దోస్తు ఎప్పుడు లేదు దోస్తు. ఫ్రెండ్షిప్ సింగిలే సింగిలే. సింగిల్ గా ఉంటాం, తింటాం, మంచి మంచి బట్టలు వేసుకుంటాం, బళ్ళు తెచ్చారు. మంచి మంచి బట్టలు వేసుకుంటాం, బళ్ళు తెచ్చారు. పెళ్ళి అయింది మొత్తం తేలిక దొంగలు పోతుంది, పళ్ళు కూడా ఊడిపోయి. ఏం చెప్పాలి? పెళ్లికి ముందు బాగుందా నీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుంది? ఇంటి ముందే బాగుంది, ఇప్పుడే ఉంది. పెళ్లి తర్వాత అంటే పెళ్లి తర్వాత బాగాలేదా? పెళ్లి ముందు బాగా అంటే మంచిగా ఉండేటోగా, అంటే ఎట్లా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా? పెళ్లికి ముందు మంచిగా ఇక అప్పుడు చేసిన మస్తు అయిపోయింది. ఇప్పుడు పెళ్లికి ముందే బాగుందంట. బాగుండే అప్పుడు అమ్మ నాయన అందరు ఉండ్రి, మంచిగా చూసుకుంటుండ్రి. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్, మీకు పెళ్లి అయిందా? అయింది. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా? అయితే మీ పెళ్లికి ముందు బాగుందా మీ లైఫ్, పెళ్లి తర్వాత బాగుందా మీ లైఫ్?
పెళ్లికి ముందే మంచిగా పెళ్లికి ముందే మంచిది తెలిసిన వాళ్ళకైతే. కానీ కాకపోతే ఇప్పుడు పిల్లలకి అది అంటే వాళ్ళకి మనకు తెలుసు కాబట్టి అది ఏమిటిదనే తెలుసు. అది వాళ్ళకి తెలియదు కదా ఏజ్ వాళ్ళకు అంత ఇష్టం అన్నట్టు. పెళ్లి తర్వాత ఏమైంది? మస్తు ఇబ్బంది పిల్లలు అయినాక. పిల్లకి జ్వరం వచ్చుడా, పిల్లకి జ్వరం వచ్చుడా, సంసారానికి కష్టం చేసి పెళ్లికి ముందు ఏం లేకుండే. ఏ చెల్లెనట్లా తిని వండిపెట్టి తినుడు, తిరగం, పని చేసుకోము. ఏ చెల్లెన పెళ్లి తర్వాత బాధ్యత ఎక్కువైపోయింది. చాలా బాధ్యత ఎవరికైనా, నాకు ప్రతి ఒక్కరికి అవుతుంది. అంకుల్ మీకు మ్యారేజ్ అయిందా? అంటే మీకు పెళ్లికి ముందు నీ లైఫ్ బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా నీ లైఫ్? నా పెళ్లి తర్వాతే బాగుంది. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాల పెళ్లి తర్వాతనే బాగుందా? పెళ్లికి ముందు ఎట్లుండే? పెళ్లికి ముందర అంటే అమ్మ తర్వాత పెళ్లి. అమ్మ బాగా చూసుకుంటుండే. అమ్మ చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నా. పెళ్లి అయిన తర్వాత మా భార్య బాగా చూసుకుంటుంది. పెళ్లి హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏం చెప్తారు? పెళ్లి చేసుకోమని చెప్తారా, లేదంటే ఏమైనా లేదు. suggestions ఇస్తారా? అంటే బాగా చదువుకోవాలా అని చెప్పినాం. బాగా ఇప్పటి వరకు చదివిస్తున్నాం. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏం చెప్తాం అంటే? ఇప్పుడు జనరేషన్ పిల్లలు అంటే బాగా చదువుకోవాలా, మా మాదిరి కష్టాలు పడకండి, బాగా చదువుకోవాలా, మీ అంటే మీరు బాగా తెలుగుతో తెచ్చుకొని చదువుకొని ఉండాలా అని చెప్తాము. బాబాయ్ మీరు పెళ్ళైందా మీకు? పెళ్లికి ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా? అంటే అది పెళ్లి అయినాకనే మంచిగా. పెళ్లి అయినాకనే మంచిగా చూసినా అంటే పెళ్లి అయినాకనే బాగుందంట. అంకుల్కి ఏదో మ్యాజిక్ చేసావు, అందుకనే పెళ్లి తర్వాతనే బాగుందంట అంకుల్ లైఫ్. సరే పెళ్లికి ముందు ఏం చేసేవాళ్ళు మీరు? ఎంజాయ్ చేస్తాం. మస్తు ఎంజాయ్ చేస్తుండే. ఒక అంకుల్ రోజు తాగేటోడంట, పెళ్లి కాక ముందుకు అసలు తిరిగేటాడంట. చూడండి అంటే ఇంటికాడికి వచ్చాక కంట్రోల్ అయ్యాడు నాకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీకు పెళ్లికి ముందు బాగుందా నీ జీవితము, పెళ్లి తర్వాత బాగుందా నీ జీవితం? ఎప్పుడైనా అంతే ఉన్నది. నీకు మ్యారేజ్ అయిందా? అయిందన్న. మీకు పెళ్లికి ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లి ముందే బాగుంది. ఎందుకన్నా? పెళ్లి తర్వాతనే ఇప్పుడు మళ్ళీ అక్సాట్లు వచ్చినాయి. పెళ్లి అంటే పెళ్లికి ముందుకు ఎట్లుంటే హ్యాపీగా ఎటు పోయి తిరిగి వచ్చినా కూడా చెప్పేవాళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు, ఫ్రీగా ఉండేవాళ్ళు. ఎక్కడ తిన్నా, ఎక్కడ తాగినా, ఏడ పండుకున్నా తెల్లారేది. ఇప్పుడు తెల్లారటం లేదు. పెళ్లి ఏమైందన్నా? ఇప్పుడు అన్ని పోషించాలన్నా. కండిషన్స్ ఉంటాయి, మొత్తం ఉంటాయి. ఖర్చులు బాగానే అవుతున్నాయి. ఖర్చులు బాగానే ఉంటాయి. నూనెలు, పూలు, కారం అన్ని ఉండాలన్నా. ఇప్పుడు సంసారం అనేది అన్నిటికీ సర్దుకోవాలన్నమాట. అంటే పెళ్లి ఏం నేర్పిస్తుంది మనకి? పెళ్లి ఈ దేశంలో ఎలా దొరుకుతుంది ఏందనేది, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి ఏమనేది పెళ్లి నేర్పిస్తుంది.